సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎలా అవేర్నెస్ క్రియేట్ చేశారు పబ్లిక్ కి మిల్లెట్స్ ద్వారా? ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా సరే టేస్ట్ కావాలి. వితౌట్ టేస్ట్ మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా ఇట్స్ లైక్ కషాయం తాగిన ఫీలింగ్ లో ఉంటారు. పెద్ద ఆవిడ తను, ఇట్స్ లైక్ షీఈస్ లైక్ 50+. తను వచ్చేసి లిటరలీ షీ వాస్ క్రయింగ్. నాకు ఈ ఫుడ్ నేను మా అమ్మ దగ్గర తిన్నా. మేము ఓల్డెన్ డేస్ లో నా పెళ్ళైన కొత్తలో తినేదాన్ని నేను. ఇప్పుడు ఈ మిల్లెట్ బిజినెస్ చేయడానికి మిమ్మల్ని ట్రిగర్ చేసిన ఆ పాయింట్ ఏంటి మేడం? ఒక ప్రాణాపాయ సిచ్యువేషన్ నుండి చనిపోయే పరిస్థితి దాకా నేను వెళ్ళాను అని. ఏంటి మేడం? మనకందరికీ తెలిసిందే, నా ఒక్కదానికే కాదు ప్రపంచాన్నే కుదిపేసిన కోవిడ్. ఈ అంబులెన్స్ సౌండ్స్ ఇలాంటివన్నీ వింటుంటే చాలా భయం వేసింది. మా పాప 3 months ఓల్డ్. ఐ కాంట్ లీవ్ హర్. అవును, అసలు తన్ని చూస్తుంటే నాకు ఇంకా ఎక్కువ 3 months బేబీని దూరం పెట్టినప్పుడు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఇట్స్ లైక్ మిల్క్ ఫీడింగ్ బేబీ తను. అవును, ఈ టైంలో తనని నాకు దూరం ఎందుకు చేశాడు? పాప వచ్చింది, ఇలాంటిది వచ్చింది, లైక్ చాలా బాధ వేసింది. అంటే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని అంటుంటారు, కానీ అందరు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే ఆ మూమెంట్ నుంచి ఎలా బయటపడ్డారు? చావునే తట్టుకున్నాను నేను. ఎవరైనా కూడా ఇంకా ఈ వ్యాపారాన్ని చూస్ చేసుకోవాలి అంటే మీ జర్నీ, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న బిజినెస్ నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండడం బెటర్. ఇన్ కేస్ స్టార్ట్ చేశారంటే వదలకుండా ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్ 3. మరి మీ అందరికి కూడా తెలుసు, మనకి సెప్టెంబర్ మంత్ అనగానే న్యూట్రిషన్ వీక్ అని చెప్తూ ఉంటారు కదా. అండ్ చాలా మంది కోవిడ్ తర్వాత హెల్త్ కాన్షియస్ అయితే అయిపోయారు. అండ్ అందులోనే చాలా మంది ఉమెన్స్ బయటకు వచ్చి అండ్ హెల్త్ రిలేటెడ్ గా, ఎస్పెషలీ ఫుడ్ రిలేటెడ్ గా బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అందులో భాగంగానే ఈ రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మీకు కీర్తన గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. వారు మిల్లెట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటు ఆ మిల్లెట్ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ అయ్యారు, అండ్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి వాళ్ళు యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు స్పెషల్ గా ఎవరైతే కనుక ఫుడ్ రిలేటెడ్ గా బిజినెస్ చేయాలి అనుకున్నా, లేదు అంటే మిల్లెట్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకున్న మహిళలు మాత్రం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ని మిస్ కాకుండా కంప్లీట్ గా చూడండి. బికాస్ చాలా మాట్లాడుకున్నాం ఈ ఎపిసోడ్ లో అండ్ బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అవన్నీ వివరాలు మనమైతే ఈ రోజు కీర్తన గారు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం కీర్తన గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ఆధునిక ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా చాలామంది మహిళలు ఇంటి నుంచే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటారు. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అలా మీరు ఇంటి నుంచి మిల్లెట్ బిజినెస్ చేయడానికి మిమ్మల్ని ట్రిగర్ చేసిన ఆ పాయింట్ ఏంటి మేడం? నన్ను ట్రిగర్ చేసిన పాయింట్ అంటే బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. నాట్ ఈవెన్ ఇన్ మై థాట్స్ ఆల్సో నేను బిజినెస్ చేస్తాను అని నేను ఏ రోజు అనుకోలేదు. బట్ మై సిచ్యువేషన్ డిమాండ్స్. ఎందుకంటే ఒక ప్రాణాపాయ సిచ్యువేషన్ నుండి మళ్ళీ బ్రతుకుతానో లేనో అన్న సిచ్యువేషన్ నుండి కరెక్ట్ స్టేజ్కి వచ్చి ఆగిపోయాను చూడండి. ఆ టైం పీరియడ్ నన్ను ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఓకే, నాట్ ఈవెన్ లైక్ బిజినెస్ చేస్తాను అన్న ఆలోచన కాదు అది. కొంతమంది నేను బ్రతికించవచ్చు అన్న ఆలోచనతో స్టార్ట్ అయింది బిజినెస్. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్ అన్నారు అంటే నేను చనిపోయే పరిస్థితి దాకా నేను వెళ్ళాను అని. ఏంటి మేడం? మనకందరికీ తెలిసిందే, నా ఒక్కదానికే కాదు ప్రపంచాన్నే కుదిపేసిన కోవిడ్. అది నాట్ ఓన్లీ మీ, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం నుండి ఎవరో ఒకరు దాని నుండి ఎఫెక్ట్ అయిన వాళ్ళే ఖచ్చితంగా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ కుటుంబం, ఇట్స్ లైక్ వరల్డ్ అన్నిటినీ కుదిపేసిన క్షణం కోవిడ్ది. ఆ టైం ఇట్స్ లైక్ ఎంతమంది ఉంటారో తెలీదు, ఎవరు ఉంటారో తెలీదు. అలాంటి సిచ్యువేషన్ నుండి స్టార్ట్ అయింది నా 9 nuts. ఓకే, అంటే ఎలా అంటే మీకు కూడా కోవిడ్ అటాక్? యా, ఎగ్జాక్ట్లీ. నాకు కోవిడ్, మా పాప 3 months ఓల్డ్, జస్ట్ 3 months ఓల్డ్ తను.
మా హస్బెండ్కి వచ్చింది ఫస్ట్ కోవిడ్, అండ్ ఆఫ్టర్ దట్ అది మనని కూడా అటాక్ చేసేసింది అనమాట. ఓకే. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే ఇట్స్ లైక్ అ ఫీడింగ్ బేబీ. అంటే అంత చిన్న పాపని చూస్తుంటే అసలు 3 months ఐ కాంట్ లీవ్ హర్. అవును, అసలు తన్ని చూస్తుంటే నాకు ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసేది ఆ టైంలో. అలాంటి టైంలో ఇంకా ఏం చేయాలో తెలియక మా మదర్ తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. 3 months బేబీని మా మదర్ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఎట్ దట్ టైం మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఓకే, చాలా సపోర్ట్గా ఉన్నారు. అండ్ హీఈస్ ఫ్రమ్ ఫార్మా, ఆయన ఫార్మా నుండి వచ్చిన వ్యక్తి. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఆ మూమెంట్ లో అండి పాపని మదర్ తీసుకెళ్లారు. అండ్ మీకు ఎవరు హెల్ప్ చేశారు? అంటే మీకు ఫుడ్ కావచ్చు, మా హస్బెండే చేశారు అంతా. ఓకే, కంప్లీట్లీ ఆయననే టేక్ ఓవర్ చేశారు నన్ను. ఇంకా నేను ఒక రూమ్లో, అతను ఒక రూమ్లో, ఆయన వండి పెట్టడం, నేను లోపటే ఉండడం కంప్లీట్గా. ఇట్స్ లైక్ అదేంటంటే జైల్లో కూడా అంత నరకం అనుభవించవేమో మనం. అంటే యాక్టివ్గా ఉంటాం, విల్ బి యాక్టివ్. మనము అలాంటి సిచ్యువేషన్లో లేచి నడవగలగాలి, కానీ నడవలేని సిచ్యువేషన్లో ఉండి అండ్ తినాలి అనుకున్న ఏం తినాలో తెలియని సిచ్యువేషన్స్ అనమాట ఆ టైంలో. సో ఇంకా ఆల్మోస్ట్ వెంటిలేటర్ వరకు వెళ్ళారా? యా, ఇంకా హాస్పిటల్స్ నుండి కాల్స్ చేయడము అంతా తెలుస్తుంది. మేము మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరలో ఉండేవాళ్ళం. సో అక్కడ అంబులెన్స్ కానివ్వండి, డెత్ రేట్ కానివ్వండి వింటుంటే అసలు చాలా భయం వేసేది. మా హస్బెండ్ ఒక్కటే అన్నారు, ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే నువ్వు తిరిగి రావు. వై? బికాస్ అక్కడున్న ఎన్విరాన్మెంట్ మనని భయాందోళనకి ఫస్ట్ థింగ్. అక్కడున్న అది చూసేసరికి ఆ భయాందోళననే మనకి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తుంది. అది రైట్ ఆర్ రాంగ్ తెలియదు, బట్ మేమైతే హాస్పిటల్కి వెళ్ళలేదు. అది కరెక్ట్ డెసిజన్ అని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా. ఓకే, హాస్పిటల్కి వెళ్ళకుండా జస్ట్ మెడికేషన్, నార్మల్ మెడికేషన్స్తో ఆవిరి పట్టడం, యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఇలా చేస్తూ మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశాడు ఆ టైంలో. అండ్ అదే టైంలో ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పారు, లేదు కరెక్ట్ ఫుడ్ కావాలి, బాడీ స్టామినా కరెక్ట్గా ఉండాలి అంటే కోవిడ్కి ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆ టైంలో మిల్లెట్స్, అప్పటి వరకు నాకు మిల్లెట్స్ తెలుసు బట్ ఎక్కువ తినలేకపోయేదాన్ని నేను. అంటే తింటుంటే అంత ఒక్కొక్కసారి అనిపించేది, అబ్బా ఎలా తింటారు ఈ మిల్లెట్స్ అని అనుకునేదాన్ని నేను. పూర్వం రోజుల్లో తిన్నారు, అందరు తిన్నారు, బట్ మనకు వచ్చేసరికి రైస్ మాత్రమే అలవాటు. అవును అవును. సో దాని తర్వాత లైట్గా మిల్లెట్స్ స్టార్ట్ చేసి మొలకలు, మిల్లెట్స్ అండ్ దాంతో చేసిన జావా అండ్ బ్రీతింగ్ తీసుకోవడము, యోగా, మెడిటేషన్, ఇదంతా ఇట్స్ లైక్ తెలియకుండానే అలవాటు అయిపోయింది బాడీకి. ఇంకా అది చేస్తూ చేస్తూ విత్ ఇన్ 7 to 8 days తెలిసిపోయింది నాది నాకు. ఓకే, వై యా ఐఎమ్ గెటింగ్ రికవర్, నేను రికవర్ అవుతున్నాను, తెలుస్తుంది నాకు, నేను లేచి నడవగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను, ఐ కెన్ బ్రీత్ ఫాస్ట్ అండ్ హోల్డ్ చేయగలుగుతున్నాను బ్రీత్ని. ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది. కొద్ది రోజుల తర్వాత అనిపించింది, ఎస్ మిల్లెట్స్ ఆర్ వర్కింగ్. ఈ మిల్లెట్స్ వర్క్ చేస్తున్నాయి బాడీలో. ఇది ఓన్లీ ఫుడ్ మాత్రం కాదు, ఇట్స్ లైక్ అ మెడిసిన్. ఓకే, ఇది ఒక మెడిసిన్. మనకు తెలియకుండానే వంటగది మనకి వైద్యశాల అని పూర్వం రోజుల్లో అన్నారు. అవునవును. ఇప్పటికీ మనము నమ్ముతామో లేదో తెలీదు, చాలా మంది వంటింట్లో ఉన్న వస్తువులతోటే మెడిసిన్స్ చేసి మిరాకిల్స్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది వంటిల్లే మనకి వైద్యశాల, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్రెష్ ఈటింగ్ అండ్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని మనం బాయిల్ చేసి కరెక్ట్గా దాన్ని తీసుకుంటే ఇట్స్ లైక్ అమేజింగ్ నాకు అనిపించింది. విత్ ఇన్ 8 days రికవరీ అయ్యారు. నేను రికవర్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ 15 days అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను నేను. ఎవరికి కోవిడ్ వచ్చినా, ఎవరు బాగాలేకున్నా, ఏదైనా సరే మిల్లెట్ స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి, ఫస్ట్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీరు మెడిసిన్ తీసుకుంటారా నాకు తెలియదు, హాస్పిటల్కి వెళ్తారా నాకు తెలియదు, బట్ ఇమ్మీడియట్గా ఇది స్టార్ట్ చేయండి అని ఇది చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే మేబీ నా బాడీకి అది అలవాటు అయింది అండ్ అవును మనకు ఓకే అయింది. అందరికీ అవ్వాలని లేదు. అవును, స్టిల్ చెప్పాను చాలా మందికి, అది ఒక్కసారి అలవాటు చేయండి, వీ కెన్ సీ, చెప్పలేము తర్వాత. దట్స్ వాట్ దట్ బిజినెస్ బిగిన్స్. ఓకే, అలాగా. ఎందుకంటే మనం
మంచిగా అయిపోయిన తర్వాత అనిపించింది అంబులెన్స్ సౌండ్స్ ఇలాంటివన్నీ వింటుంటే చాలా భయం వేసింది. అనుకున్నాను సేవింగ్స్ ఉన్నాయి, చిన్న జాబ్స్ అప్పుడు లాస్ట్ ఏదో ఉన్నాయి, ఒక 1 lakh వరకు సేవింగ్స్ ఉన్నాయి, ఏం చేస్తాం, అసలు ఉంటామో లేదో తెలియదు, మళ్ళీ కోవిడ్ వస్తే తింటామో బ్రతుకుతాం, మళ్ళీ ఎక్కువ వస్తే అప్పుడు లేదు. దీంతో ఎవరికైనా కొంతమందికన్నా సహాయం చేద్దాం, అయితే ఉంటాం, లేకుంటే లేదు, జస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ నేను మాట్లాడుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళకి చెప్పండి, ఇలా మేము ఒక ఫుడ్ ఇస్తాము, వాళ్ళని తినమని చెప్పండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇనిషియల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అది బిజినెస్ కాదు. మేము ఏంటంటే జస్ట్ ఇనిషియల్గా ఒక వేరే వాళ్ళు మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న హోప్ ఇద్దాం అనుకొని స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, కొంతమంది చెప్పారు మేము ఇలా కోవిడ్కి ఇలా ఎఫెక్ట్ అయ్యాము, మాకు ఈ ఫుడ్ కావాలి, ఒకసారి చూడండి అది ఇదే అని ఇలా చెప్పేసరికి ఓకే విల్ ట్రై అని చెప్పేసి చిన్న కవర్స్, జస్ట్ సాంబార్ కవర్స్ ఉంటాయి చూడండి, సిల్వర్ కవర్స్, అవునవును, అందులో జావా పోసి ఇచ్చేవాళ్ళం మనం. ఓకే, అది ప్యాకింగ్ చేసి అవన్నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మీ వాళ్ళకి వచ్చింది, మా బాబాయ్కి ఉంది, మా ఇలా అలా చెప్పేసరికి వాళ్ళందరికీ ఇచ్చి పంపించే వాళ్ళం అనమాట. వాళ్ళు తీసుకున్నారు బాగున్నారు. అలా చేస్తూ 3 months దాటింది. ఓకే, ఫ్రీగా చేస్తూ మా దగ్గర ఉన్న సేవింగ్స్ దగ్గర పడుతున్నాయి. 60,000 to 70,000 అయిపోయింది. స్టార్టింగ్ చేసినప్పుడు చిన్న బౌల్తో స్టార్ట్ చేశాను ఇద్దరికి, అలా 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 పెద్దగా అయిందనమాట ఆ బౌలు. అది ఆ జావ చేయడానికి కూడా పని చేయలేదన్నమాట. ఓకే, ఐ వాజ్ లిటరలీ అంటే చేస్తున్నాను, నేను సర్వ్ చేస్తున్నాను, ఓకే నాకు పెయిన్ అవుతుంది, ఏంటి ఇలాగా అది అంటే చూడట్లేదు, బౌల్ సైజ్ చూడట్లేదు, నేను సైజ్ ఇంక్రీజ్ అయింది, డే బై డే ఇంక్రీజ్ అయింది. తీసుకున్నారు, రిపీటెడ్ గా తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, బట్ ప్రోడక్ట్స్ ఆర్ గోయింగ్. దాని తర్వాత ఏం చేసామంటే కోవిడ్ ఉన్న వాళ్ళు రిపోర్ట్స్ వాట్సాప్ చేస్తే వాళ్ళకి మట్టుకు ఇస్తాం. ఓకే, ఇది ఒక రెస్ట్రిక్షన్. నెక్స్ట్ స్టెప్, ఎవరైతే కోవిడ్ కి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ రిపోర్ట్స్ మాకు పెడితే వాట్సాప్ చేస్తే వాళ్ళకి మట్టుకు పంపిస్తాము అని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం. స్టిల్ ఇట్స్ గోయింగ్ హై. ఓకే, అయినా కూడా ఇంకా వెళ్తూనే ఉన్నాయి. వీఆర్ ఎండ్ అప్ విత్ అవర్ సేవింగ్స్. సేవింగ్స్ అయిపోయాయి, ఇంకా అంతకంటే బేర్ చేయలేము అనిపించింది. ఓకే కూల్, ఇంకా ఏం లేదు ఆపేద్దాము, అందరూ అవేర్నెస్ వచ్చింది అండ్ అప్పటికి ఇంకా అంతా సెట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ అవుట్, అందరూ సరుకులు తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఆపేసాం ఇంకా. అండ్ దాని తర్వాత ఒక 2 months వీఆర్ లైట్, మేమేం అనుకోలేదు. ఎవరైతే నా దగ్గర తీసుకున్నారో వాళ్ళు తెలియకుండానే నా అడ్రస్ వెతుక్కొని వచ్చారనమాట. ఓకే, వచ్చి మీరేనా మాకు ఆ రోజు ఇచ్చింది ప్రోడక్ట్స్ అది ఇది అని అనేసరికి నేను ఇచ్చాను, కానీ మీకు ఇచ్చింది నాకు తెలీదు అని నేను అడిగాను. అన్న తర్వాత పెద్ద ఆవిడ తను, ఇట్స్ లైక్ షీఈస్ లైక్ 50+, 55+ ఉన్నారు. తను వచ్చేసి లిటరలీ షీ వాస్ క్రయింగ్, ఆమె ఏడుస్తుంది అనమాట. నాకు ఈ ఫుడ్ నేను మా అమ్మ దగ్గర తిన్నా, మేము ఓల్డెన్ డేస్లో నా పెళ్ళైన కొత్తలో తినేదాన్ని నేను, ఇప్పుడు ఈ ఫుడ్ లేదు. అసలు రాగి జావా అని అడిగితే మా పిల్లలు అంటారు ఎందుకు అవన్నీ అవసరమా, ఇడ్లీ ఉంది, దోశ ఉంది, మార్నింగ్ మనం ఇవి తినేయచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఓల్డెన్ ఫుడ్ అదంతా ఎవరు చేస్తారు అని అనేవాళ్ళు. బట్ నేను కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాను, నాకు అనిపించింది ఇవన్నీ తింటే గట్టిగా ఉండేవాళ్ళం మనం కూడా, ఇవన్నీ మానేసాం కాబట్టి ఈ రోగాలన్నీ ఇలా సోకుతున్నాయి మనకి అన్నట్టు తను మాట్లాడింది. అలా అయిపోయిన తర్వాత ఓకే ఐఎమ్ ఫైన్. దాని తర్వాత ఇంకా నైట్ నిద్ర రావట్లేదు నాకు తను మాట్లాడిన మాటల్లో, అవే మైండ్లో బ్రెయిన్లో రిపీట్ చాలా రిపీట్ అయిపోతుంది. ఐ వాస్ లైక్ అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను, అవే మాటలు గుర్తు రావడం ఇలా అయిపోయింది చాలా. దాని తర్వాత వితిన్ 3 days ఇంకొక అబ్బాయి వచ్చాడు. అతను వచ్చాడు, అక్క నేను మీ దగ్గర తీసుకున్నాను ప్రోడక్ట్స్ మా పేరెంట్స్ కోసము, నేను వెతుక్కొని వచ్చాను మీ అడ్రస్ అని. ఆటో పైన వెనకాల వేసేవాళ్ళం అనమాట మేము స్టిక్కర్స్. ఓకే, అలాగా. అయితే ఆ ఆటో అతన్ని అడిగి అదే ఆటోలో నా దగ్గరకు వచ్చాడు అనమాట. గ్రేట్, ఇట్స్ లైక్ ఐ వాస్ ఫీలింగ్ రియలీ అమేజింగ్. అసలు వీళ్ళు ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నారు, అసలు అయిపోయింది, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. నాకు అసలు అప్పుడు తెలియలేదు వీళ్ళు ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయిపోతున్నారు, ఎందుకు ఇలా అవుతున్నారని నాకు అనిపించింది. దాని తర్వాత అనుకున్నాను ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్.
ఒక మనిషి ఇంకొక మనిషిని వెతుక్కొని రావడము, ఆ టైం స్పెండ్ చేయడం అనేది, టైం స్పెండ్ చేయడము, దానికి రికగ్నైజ్ చేయడము. ఎస్. దాని తర్వాత అనుకొని జస్ట్ ఒక్క చిన్న ఆలోచన ర్యాప్ అయిపోయింది, అర్థం కాలేదు. మనం ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంటున్నాను, నేను అప్పటికి జాబ్ వదిలేసాను, చిన్న పాప ఉంది, బయటికి వెళ్ళలేను, ఏం చేయలేను, ఏం చేయాలి, ఖాళీగా ఉండలేను, ఎలాగా 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 ఇలా థాట్స్ రేస్ అవుతున్నా కొద్దీ వై కాంట్ ఐ స్టార్ట్ దిస్, దీన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇంట్లోనే కూర్చొని స్టార్ట్ చేస్తాను, ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పిల్లలు చిన్నగా ఉన్నారు, సో స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి అలా రాపైన ఒక్క చిన్న ఆలోచన ఇక్కడ వరకు వచ్చింది నా జర్నీ. సూపర్ అండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ అంటే కొన్ని బిజినెసెస్ కొందరు మీరు అన్నట్టుగా కొందరు నేను పెట్టాలి, ఎలా అయినా ఇందులో రాణించాలి అనుకునే వాళ్ళు కొందరు, ఇంకొందరు వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను అనుకునే వాళ్ళు కొందరు, ఇంకొందరు వాళ్ళ సిచ్యువేషన్ ని డిమాండ్ చేసి ఒక సర్వీస్ మోడ్ లాగా స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ఒక సర్వీస్ ప్లస్ బిజినెస్ రెండు చేస్తున్నారు. కాబట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారండి? ఇన్వెస్ట్మెంట్ అంటూ స్టార్టింగ్ 1 lakh ఉన్న సేవింగ్స్తో ఇది మొత్తం సర్వింగ్ చేయడానికి అయిపోయింది. దాని తర్వాత ఏమీ లేదు, లిటరలీ జస్ట్ శాలరీ వస్తుంది మా హస్బెండ్కి, ఎలా చేద్దాం అని చెప్పేసి ఒక 25,000 తీసుకున్నాను అంతే. జస్ట్ 25,000తో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత పేరెంట్స్కి చెప్పాము, మా ఇల్లాస్కి చెప్పాము, అందరికీ చెప్పిన తర్వాత ఎందుకు ఇప్పుడు అవసరమా, ఇప్పుడే కదా సెట్ అయ్యిండ్రు కొంచెం, ఇంకా ఎందుకు, జస్ట్ ఏదైనా ఒక జాబ్ చూసుకుంటే సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా వచ్చాయి అప్పుడు ఆ టైంలో. అవునవును, అన్ని హైబ్రిడ్ సిస్టమ్, ఎస్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ ఐ వాజ్ నాకు అసలు అనిపించట్లేదు ఎన్నిసార్లు జాబ్ చెయ్యొచ్చు, యా వీ కెన్ ఎర్న్, మనం ఎఫర్ట్ చేయగలుగుతాం, వచ్చేస్తే మన అమౌంట్ మనకేముంది జాబ్ చేస్తే. బట్ ఐ కాంట్, అసలు అనిపించట్లేదు జాబ్కి వెళ్ళాలి చెయ్యాలి అని, ఆ మోడ్ రావట్లేదు అస్సలు. ఎన్నిసార్లు అనుకున్నా అస్సలు అవ్వట్లేదు. ట్యూషన్స్ స్టార్ట్ చేశాను, ట్యూషన్స్ పైన ఇంట్రెస్ట్ లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, చేయాలనిపించట్లేదు ఫస్ట్ది. సో ఎట్ లాస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదైనా కానివ్వండి, సర్వింగ్ చేస్తాను ఖచ్చితంగా, సోషల్గానే వెళ్తాను, ఇదే చేస్తాను. అది జెన్యూన్ అండ్ హైజీన్. ఎలాగైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చాము అని అంటే ఇట్స్ లైక్ హైప్, అలా ఉండాలి అనుకున్నాను. ఓకే, అదొక్కటి బ్రెయిన్లో పెట్టుకొని ఎలాగైనా హైజీన్ ఫుడ్ ఇవ్వాలి జనాలకి. ఇన్ని ఫుడ్స్ వస్తున్నాయి, ఇన్ని ఫాస్ట్ ఫుడ్స్ వస్తున్నాయి, ఎన్ని ఫుడ్ రకాలు పెరుగుతున్నాయో అన్ని డిసీజెస్ పెరుగుతున్నాయి. అవును అవును, ట్రూ, ఎస్. ఇప్పుడు ఎలాగంటే ఒకటే ఉంది, మైదా ఒకటి ఉంది, మైదా ఒక్కటి చాలండి మనల్ని ఎఫెక్ట్ చేయడం కాదు, దాంతో 100 ప్రోడక్ట్స్ సృష్టించవచ్చు. అలాగే 100 డిసీజులు కూడా పుట్టాయి ఆ ఒక్క దాంతో. ఎస్. ఇప్పుడు మనం మిల్లెట్స్లో అన్ని ప్రోడక్ట్స్ చేయలేము, కొన్నే చేస్తాం, కొన్ని డిసీజెస్ ఉంటాయి మనకి. అలాగే అనుకున్నాను నేను, ఓకే ఇలాగే స్టార్ట్ చేద్దాం అని చెప్పి 25,000తో ర్యాపిడ్ ఫైర్గా స్టార్ట్ చేశాను. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2020. 2020లోనే. ఓకే, 2020లోనే విత్ ఇన్ 3 to 4 months, డిసెంబర్ అయిపోయాక 2021 ఎంటర్ అయ్యాము. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం. దాని తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా వీఆర్ ఇన్ టు రీసెర్చ్. ఓకే, కంప్లీట్ రీసెర్చ్. అసలు మార్కెట్ ఏంటి, ఎలా చేయాలి, అసలు ఏమేం ప్రోడక్ట్స్ పెడితే మనం సస్టైన్ అవుతాము మార్కెట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఏమున్నాయి, క్రేజీగా ఏం తింటున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి 6 months పట్టింది. ఓకే, అంటే అదంతా రీసెర్చ్ ఎలా చేశారండి? మీరు అన్న పాయింట్ చాలా ముఖ్యం. ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో, అది మిల్లెట్స్ బిజినెస్ కావచ్చు, ఇంకే బిజినెస్ అయినా, రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చేశారు మేడం? మీ రీసెర్చ్ మీన్స్, ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఇప్పుడు కాలేజ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ డిసైడ్ చేస్తుంది ఆ కాలేజ్లో పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి నచ్చుతున్నాయి. అలాగా ఒక 5-6 కాలేజెస్ చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఈజ్ అ నంబర్ 1, అండ్ ద నెక్స్ట్ చాట్, అండ్ ద థర్డ్ బేకరీ. ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిన ప్లేస్ కాలేజ్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అలా అయిపోయిన తర్వాత మేము అవన్నీ చూసిన తర్వాత అనుకున్నాం, ఎస్ జంక్ ఫుడ్ ఈజ్ అ కరెక్ట్ ప్లేస్, మనకి కూడా జంక్ ఫుడ్ ఈజ్ అ కరెక్ట్ ప్లేస్. సో వీ హ్యావ్ డిసైడెడ్ మిల్లెట్ పిజ్జాస్. మిల్లెట్ పిజ్జాస్ తీసుకురావాలి. ఓకే, పిజ్జాస్ చాలా అంటే చాలా హెవీగా క్రేవింగ్స్ ఉండే. అవునవును. సో
మనం పిజ్జాస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము ఇంట్లోనే ఆన్లైన్ ఒక చిన్న వెబ్సైట్ స్టార్ట్ చేసి పిజ్జాస్ అండ్ బర్గర్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసాము. ఓకే, అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్గా ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీకు? జీరో రెస్పాన్స్. ఇనిషియల్గా మనకు ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకోరు అసలు. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఇన్ని గణం ఉన్నాయి, ఇన్నిట్లో మీది ఒకటి, అవును, అందులో మీదే ఎందుకు, 100 రకాలు ఉన్నప్పుడు మీదే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేస్ అయ్యేవి. చాలా బాధ అనిపించేది. మనం చాలా ఇంట్రెస్ట్గా ఒక మోటో తోటి, ఒక సర్వీస్ మోటో తోటి ఎంత మంచి హెల్తీ ఫుడ్ అసలు హైజీన్గా చేసి ఇస్తున్నాం మనం, అసలు మనకి రెస్పాన్స్ లేదని చాలా బాధ వేసేది మాకు స్టార్టింగ్లో ఇనిషియల్గా. మళ్ళీ అయినా కూడా ఆగలేదు. ఆ పిజ్జా స్టార్ట్ చేసిన తర్వాత బ్రెడ్స్, బర్గర్స్ ఇలాంటివి కూడా చేసాం, అన్నీ చేసాం. చేస్తూ ముందుకు వస్తున్న డేస్ మారుతున్నాయి, లాసెస్లోకి వెళ్తుంది బిజినెస్, తెలుస్తుంది మాకు లాస్ అవుతుంది. స్టార్టింగ్ ఉన్న రెస్పాన్స్ తర్వాత లేదు. అండ్ మైదా ఫుడ్కి అలవాటైనంత ఈజీగా జనాలు మిల్లెట్స్ తినట్లేదు. చాలా అనిపించింది ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, ఎలా చేయాలి, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, క్లోజ్ చేయాలా, ఏం చేయాలి. ఇప్పుడు ఈ 25,000 సరిపోవు, సో వీ మస్ట్ గో టు లోన్. లోన్ ఏదైనా తీసుకోవాలి, లేదంటే ల్యాండ్ అమ్మేసేయాలి. ఏది చూస్ చేసుకున్నారు? లోన్ ట్రై చేశాను ఫస్ట్. లోన్ ట్రై చేసి చాలా బ్యాంకులు తిరిగాను. అంటే మిల్లెట్కి ఎవరు ఇస్తారు? ఫుడ్ బిజినెస్ అనేసరికి చాలా భయం. అదే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నాము, అది ఇది అంటే ఈజీగా లోన్స్ వస్తాయి మనకి. ఫుడ్ బిజినెస్ అనేసరికి ఏమంటారు, రిస్కీ బిజినెస్, అవసరమా మీకు, ఎందుకంటే ఇలాంటి మాటలు వచ్చాయన్నమాట. అంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు ప్రతి స్టేజ్లో కూడా మీకు అంటే దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే ఆ మూమెంట్ నుంచి ఎలా బయటపడ్డారు, ఆ వాటిని ఎలా తట్టుకున్నారు, ఎలా ఫార్వర్డ్ అయ్యారు? చావునే తట్టుకున్నాను నేను. ఇవేం పెద్ద లెక్క అనిపించలేదు ఆ టైంలో. దాన్నే ఎదుర్కొన్నాను. దాన్నే ఎదుర్కొన్నాను. అది అన్నిటికంటే పెద్దది అది. అవును, ఖచ్చితంగా. మీరు ఆ వర్డ్ అన్నాక నాకు కూడా మాటలు లేవు, నిజం అంతే కదా అనిపించింది. అవసరం లేదు, ఇంకా ఎవరెన్ని అన్నా మన మోటో మనకుంది అంటే అవసరం లేదు. భగవంతుడు మనతో ఉన్నాడు, మన పాజిటివ్ ఎనర్జీ మనతో ఉండాలి, ఇట్స్ ఫైన్, ఇంకేం అవసరం లేదనిపించింది. ఏదో రూపంగా ఏదో సహాయం వస్తుంటది మన దగ్గరికి అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను 10 సార్లు బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ అతను ఫోన్ చేసి పిలిచారు లాస్ట్కి. ఆ సార్ పిలిచి, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నావు నువ్వు ప్రతిసారి? లిటరలీ నేను ఇప్పటికీ ఆయనకు ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇన్నిసార్లు చెప్పక అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, నువ్వు ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ అని అంటుంటారు. బట్ ఐ రియలీ ఇప్పుడు ఆ సార్ లేకుంటే కూడా నేను అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోయేవి. ఇంట్లో వాళ్ళు ఎందుకు క్రిటిసైజ్ చేసే వాళ్ళేమో అని అనిపిస్తుంది. ఆ సార్ పిలిచి మాట్లాడి నా ఇన్ఫర్మేషన్ అన్నీ చేసి కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. ఓకే, గ్రేట్. వాళ్ళు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కూడా చాలా 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 థ్యాంక్ యూ చెప్పాలి అసలు. అంటే ఒక ఉమెన్ ముందుకు వచ్చింది అంటే ఏం బిజినెస్ చేస్తుందో ఏంటో అన్నది కాకుండా, మీరు చేస్తారు మేము సపోర్ట్ చేస్తాము అని ఒక హామీ ఇస్తారు చూడండి. ఇట్స్ లైక్ ఆసమ్. దాన్ని ఇంకా ఏం చెప్పలేము ఆ మాటలు. వాళ్ళ సపోర్ట్ త్రూగా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడము, అదంతా మిరాకిల్ అయిపోయింది. అది ఇట్స్ లైక్ విత్ ఇన్ 3 months ఆగస్ట్లో నా రిజిస్ట్రేషన్ అయిపోయింది. కంపెనీ పేరేం పెట్టాలి అప్పుడు అనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇట్స్ లైక్ మనం సర్వ్ చేస్తున్నాము, పేరు కూడా తెలియని దాన్ని సర్వీస్ అని ఎవరు అంటారు? ఇంకా అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏంటి అసలు ఫుడ్ లైసెన్స్ ఏది, మీరు ఫుడ్ సప్లై చేస్తున్నారు. అప్పుడు ఫుడ్ లైసెన్స్ ఉంటుందని కూడా నాకు తెలియదు. దాని తర్వాత తెలిసింది ఇలాంటి లైసెన్సెస్ అన్నీ ఉంటాయి, సో వీ హ్యావ్ టు గో ఇన్ అ ప్రాపర్ వే, ఆర్గనైజ్డ్ వే అని చెప్పి అప్పుడు ఇంకా లైసెన్సెస్ అన్నీ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ఇట్స్ లైక్ మంచిగా స్టార్ట్ చేసాం. ఒక కంప్లీట్ సెటప్ అయితే చేసేసారు ఫైనల్గా. మంచి ఆర్గనైజేషన్ నుండి సపోర్ట్ వచ్చింది, అక్కడ నుండి అంతా సెటప్ చేసాం. కానీ ఎట్ లాస్ట్ కస్టమర్స్ ఆర్ ఇంపార్టెంట్. దే ఆర్ డిసైడింగ్. వాళ్ళు డిసైడ్ చేస్తారు మనని, మీరు చేస్తారా చేయలేరా అని. ఆ డిసిషన్ కస్టమర్సే మనకి చేస్తారని మీరు చెప్పారు. అంటే ఎలా అవేర్నెస్ క్రియేట్ చేశారు పబ్లిక్ కి మిల్లెట్స్ ద్వారా, అంటే ఇవి బెనిఫిట్స్ అని ఎలా క్రియేట్ చేశారు మేడం? మనం క్రియేట్ చేయడం అంటూ ఫస్ట్ థింగ్ ఏంటంటే, జనాలకి ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా సరే టేస్ట్ కావాలి. అవును,
వితౌట్ టేస్ట్ మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా ఇట్స్ లైక్ కషాయం తాగిన ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో మేము అదే అనుకున్నాం, మనం ఇవ్వాల్సింది ఏదైనా సరే హెల్తీ విత్ టేస్టీగా ఇవ్వాలి. సో దాని నుండి లైట్గా స్వీట్స్ స్టార్ట్ చేసామండి. పిజ్జాస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదు ఇంకా మాకు. సో ఏమేమి చేశారు? పిజ్జా, శాండ్విచ్, మిల్క్ షేక్స్ విత్ బాయిల్డ్ మిల్క్. మనం నార్మల్గా అయితే ఇక్కడ ఎలా అంటే ప్యూర్ మిల్క్ వేసేస్తారు కదా, అలా కాకుండా మేము బాయిల్ చేసిన మిల్క్ వేసేవాళ్ళం. ఓకే. ఫ్రూట్స్కి వితౌట్ షుగర్, అది కూడా జాగరీ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం, అలా ఇచ్చేవాళ్ళం. బట్ ఇట్స్ రెస్పాన్స్ రాలేదు. ఇట్స్ లైక్ ఫెయిల్ అయిపోయాం మేము అందులో. ఫెయిల్ అయ్యాం కదా అని వెనక్కి వెళ్ళలేదు నేను. అవన్నీ నిల్వ ఉండలేని ప్రోడక్ట్స్. ఓకే. ఇప్పుడు చేస్తే ఇప్పుడే తినేసేయాలి అవి. సో నాకు అనిపించింది ఏంటంటే నిల్వ ఉండే ప్రోడక్ట్స్ కావాలి మనకి. కొద్ది రోజులైనా అవి స్టోరేజ్ చేసుకొని తినే ప్రోడక్ట్స్ అయితే మనం సస్టైన్ అవుతాము అని చెప్పేసి వాటి నుంచి ఒక లెసన్, మళ్ళీ అక్కడ నుండి ఒక లెసన్ చేసి మొత్తం అది క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్. ఇట్స్ లైక్ సింగిల్ ప్రోడక్ట్ తో స్టార్ట్ చేద్దాం, వై టు హరీ బరీ విత్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అని చెప్పి సింగిల్ ప్రోడక్ట్ స్వీట్స్ తో స్టార్ట్ చేశాను అన్నమాట. మిల్లెట్ స్వీట్స్ అన్ని డిఫరెంట్ వేరియంట్స్, షుగర్ అండ్ జాగరీ, మళ్ళీ ఇట్లా డేట్స్ పౌడర్స్, హనీ, ఇలాంటివన్నీ చేసాం. అండ్ అలాగే మీరు అన్నారు ఇందులో అంటే స్టోరేజ్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్స్ తయారు చేయాలి. అలాంటప్పుడు మీరు ఏమైనా ప్రిజర్వేటివ్స్ యాడ్? నెవర్ 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 నెవర్. మేము అసలు ప్రిజర్వేటివ్ అన్నదే లేదు మా దాంట్లో. ప్రిజర్వేటివ్స్ లేవు, కెమికల్స్ లేదు, ఎలాంటిది ఏం లేదు. నిల్వ ఎన్ని రోజులు ఉండాలి మేడం? ఇట్స్ లైక్ మనకి అన్నం వండుకుంటాం, అది ఎంతసేపు ఉంటుంది? ఇట్స్ లైక్ 6 to 8 hours. దాని కెపాసిటీ అంతే. దాని తర్వాత అది పాడైపోవాలి. అది దానికంటే ఎక్కువసేపు ఉందంటే ఇట్స్ లైక్ కంటామినేషన్ అని అవ్వచ్చు, లేకపోతే ఇట్స్ లైక్ అన్హైజీన్, ఏదైనా అవ్వచ్చు, ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. అలాగే ఈ మా స్వీట్స్ కూడా మేము చేసి నిలో పెట్టి టెస్ట్ చేసి ఇట్స్ లైక్ దాని టెండెన్సీ ఆల్మోస్ట్ ఒక 2 months వరకు ఇచ్చామన్నమాట. 2 months వరకు మిల్లెట్స్ ఉన్నాయి. మేము ఆ టెస్టింగ్ లో మాకు తెలిసింది మాకు 2 months మిల్లెట్ స్వీట్స్ ఉంటున్నాయి. సో వీ కెన్ డూ దిస్ అని చెప్పేసి మళ్ళీ మిల్లెట్ స్వీట్స్ మార్కెట్లో వదిలాం. కొంతమంది ఏమన్నారంటే స్వీట్స్ పెట్టారు చాలా బాగున్నాయి, టేస్ట్ ఓన్లీ స్వీట్సే ఉన్నాయా మీ దగ్గర? ఇట్స్ లైక్ క్వశ్చన్ మార్క్ మళ్ళీ. ఎస్, ఏంటిది, ఒక ప్రోడక్ట్ చేస్తున్నాం కదా, దీనికి రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా ఎలాగా అని మాకు అనిపించేది అనమాట. కాకపోతే ఓన్లీ స్వీట్సా, ఇంకేం లేవా? అదేంటి, అదేం బ్రాండ్ ఒకటే ఉంటుంది ఎక్కడైనా, ఏ బ్రాండ్ అయినా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఒక ప్రోడక్ట్ ని ఎన్ని రోజులు చేస్తూ వెళ్తాము, ఎలాగా? నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, జస్ట్ ట్రై విత్ అ నమ్కిన్, మురుకులు చేద్దాం దీంతో, హాట్ అయిపోద్ది. ఒకటి స్వీట్, ఒకటి హాట్ అయిపోద్ది. సో అలా అని చెప్పేసి హాట్ ట్రై చేసాం అన్నమాట. ఆయిల్స్ తోటి వచ్చాం. ఇట్స్ లైక్ బిగ్ హిట్. మీ దాంట్లో బాగా సక్సెస్ అయింది అదే అని చెప్పొచ్చా? యా, సూపర్. ఎందుకంటే స్వీట్ తినడం, ఒక్క స్వీట్ తింటారు, నమ్కిన్స్ అయితే చాలా తింటారు, హాట్ ఎక్కువగా తింటారు. సో అది మాకు చాలా హైపర్, చాలా యాక్టివ్నెస్, దాని నుండి చాలా హోప్ వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ సింగిల్ హోప్, ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ హోప్. ఎస్ వీ కెన్ డూ. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం అనమాట. ఎస్ వీ కెన్ డూ ద బిజినెస్, మనం ఇప్పుడు ఈ రంగంలో మనం రాణించవచ్చు అని అక్కడ తెలిసిపోయింది. నమ్మకం వచ్చేసింది, చాలా నమ్మకం వచ్చింది నమ్కిన్స్తో. ఇంకా దాని తర్వాత ఇంకా అన్ని మార్కెట్ ఎన్ని రకాలుగా చేస్తున్నారండి ఇప్పుడు? 50 varieties. 50 varieties. అండ్ అన్ని కూడా మిల్లెట్స్ తోటి, అన్ని మిల్లెట్స్ తోటే చేస్తున్నారు కాబట్టి. అండ్ మిల్లెట్సే ఇతర గ్రెయిన్స్ కన్నా ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయని ఎలా ఐడెంటిఫై చేశారు? మిల్లెట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ లేవు మన మిల్లెట్స్ లో, మినరల్స్ ఎక్కువ, విటమిన్స్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ. ఇవన్నీ కలిపి మిల్లెట్స్ లో ఉన్నాయి ఇవన్నీ మనకి. అవి ఇంకొకటి ఏంటంటే మిల్లెట్స్ భూమికి కూడా చాలా మంచివి, మన అర్త్కి, మన నేచర్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే వాటర్ రెసిస్టెన్స్, దానికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు మనము రైస్కి అయితే వాటర్ కంటిన్యూస్గా ఉండాలి. అవును అవును, దీనికి అలా అవసరం కూడా లేదు, మనకు వాటర్ కూడా సేవ్ అవుతుంది దీనివల్ల. అండ్ ఇంకొకటి ఫైబర్, దీనివల్ల డయాబెటిక్స్ వాళ్ళకి కానివ్వండి, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఎంత మంచిదంటే వాళ్ళకి వి కాంట్ ఇమాజిన్. చాలామందికి ఇప్పుడు డయాబెటిక్ పర్సంటేజ్ వరల్డ్ వైజ్గా 45% ఉంది. 45%.
రానున్న రోజుల్లో ఇంకా 65% వరకు వెళ్తుంది. ఇప్పుడు 7 years 8 years పిల్లలకు కూడా షుగర్ అటాక్ అవుతుంది. అవునవును, Diabetic. చిన్న వయసు. చిన్న వయసులోనే పేరెంట్స్ అలా అలవాటు చేస్తున్నారు, పిల్లలు అలాగే ఉంటున్నారు. అండ్ అట్ ద ఓల్డెన్ డేస్ షుగర్ పర్సంటేజ్ 9 to 10% ఉండేది. అది కూడా ఎవరికి రైస్ తినే వాళ్ళకి మాత్రమే ఉండేది. అవును, కూలి పని చేసుకునే వాళ్ళకి డయాబెటిక్ వచ్చిందని అసలు ఓల్డెన్ డేస్లో లేదు, అసలు హిస్టరీ లేదు. హిస్టరీ లేదు అసలు వాళ్ళకి. అవును, అదొక్కటి చాలు మనకి మిల్లెట్స్ ఎంత మంచివి అన్నది. ఇప్పుడు 2023లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మిల్లెట్స్ ఇయర్ అని ఎప్పుడైతే ప్రమోట్ చేశారో దానికంటే ముందు కోవిడ్ వచ్చింది, దాని తర్వాత మిల్లెట్స్ ఇయర్ వచ్చింది. ఇట్స్ లైక్ హైప్ అయిపోయింది అప్పుడు మిల్లెట్స్. అప్పటి వరకు ఆల్మోస్ట్ 50% కూడా మిల్లెట్స్ అంటే ఏంటో తెలియదు ఎవరికి. 2023 నుండి చాలా బిజినెస్లు వచ్చాయి. అంత ముందుకు బిజినెస్లు ఉన్నవన్నీ హెల్దీ అని చెప్పేవాళ్ళు, కానీ మిల్లెట్స్ అన్నది జనాల్లో ఎవరికి తెలియదు. అవును, ఇప్పుడు చాలా మందికి తెలుసు. సో మిల్లెట్స్ ఇంత మిరాకిల్ చేయకపోతే ఇన్ని ప్రోడక్ట్స్ అండ్ ఇన్ని బ్రాండ్స్ రాకపోతుంది. అవును. అలాగా. అండ్ అలాగే దీని డిమాండ్ మార్కెట్లో పెరిగిందని, ఇది మనం తీసుకెళ్ళొచ్చని మీకు ఎలా తెలిసింది మేడం? చాలా బ్రాండ్స్ వచ్చాయి, చాలా బ్రాండ్స్ డిఫరెంట్ వేరియంట్స్లో, డిఫరెంట్ స్టైల్స్లో, అండ్ జంక్ ఫుడ్లోనే మిల్లెట్స్ చేయడము ఇవన్నీ చూసాం మనం. మనకి వాటి వల్ల తెలిసింది అంటే మిల్లెట్స్కి ఒక హైప్ ఉంది, వీ కెన్ డూ దిస్. మనం ఇంకా వేరియంట్స్ ఎక్కువ చేసి మార్కెట్లోకి వదిలితే మనం దాన్ని గ్రాస్ప్ చేయగలుగుతాం. అండ్ ద సేమ్ థింగ్ టార్గెటెడ్ ఆడియన్స్ని పట్టుకోవాలి. ఎలాగంటే మన ప్రోడక్ట్స్ ఎవరికి సూటబుల్ అవుతాయి, ఫస్ట్ థింగ్. అందరూ తినలేరు. అవునవును. సో మనకి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు ఉన్నారో చూసుకొని మేము అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో అలా కస్టమర్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? అంటే టార్గెటెడ్ దాని గురించి ఏ రకంగా మీరు? అంటే మా ప్రోడక్ట్స్ వచ్చేసి స్వీట్స్ నమ్కిన్స్ ఉన్నప్పుడు జస్ట్ నార్మల్ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేసామన్నమాట. నార్మల్గా ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లా వీళ్ళకి మాత్రమే చేసాము. అండ్ దాని తర్వాత అనిపించింది వైఫ్ అండ్ హస్బెండ్ స్టాల్ దగ్గరకు వచ్చి, మన షాప్ దగ్గరకు వచ్చి మాకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఒకరు హాట్ అడుగుతారు, ఒకరు స్వీట్ అడుగుతారు. పిల్లలు దాన్ని అసలు టచ్ చేయరు. దే ఆర్ లైక్ డిఫరెంట్ మూడ్. అవును, వాళ్ళకి అసలు అన్నీ తెలుసు. డోనట్స్ అంటారు అండ్ డిఫరెంట్ అన్నీ తెలుస్తుంటాయి వాళ్ళకి. మాకు అనిపించింది వాళ్ళని టార్గెట్ చేయాలి. ఐ వాస్ లైక్ పిల్లల్ని టార్గెట్ చేయాలనిపించింది నాకు మేజర్గా. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని టార్గెట్ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుందని నాకు తెలిసింది, నాకు అనిపించింది. సో వి స్టార్టెడ్ విత్ చిక్కీస్. ఓకే, గ్రేట్ ఇనిషియేటివ్. మిల్లెట్ చిక్కీస్ స్టార్ట్ చేసాం అనమాట. మిల్లెట్ చిక్కీస్ కన్నా ముందే బిస్కెట్స్ స్టార్ట్ చేసాం, మిల్లెట్ బిస్కెట్స్ స్టార్ట్ చేసాం. బట్ ఇట్స్ లైక్ ఆ బిస్కెట్స్ ఏమైందంటే కంప్లీట్ 60+ వాళ్ళకి, ఓకే, కంప్లీట్ 60+ వాళ్ళు మాత్రమే వాళ్ళకి పళ్ళు కొంచెం ఇబ్బంది ఉండడం, ఈజీ డైజెషన్, మళ్ళీ మార్నింగ్ తినడానికి అవన్నీ కాకుండా కాఫీ ఆర్ టీ ఏదైనా తినేయొచ్చు అన్నట్టుగా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మేము యాక్చువల్లీ బిస్కెట్స్ పిల్లల కోసం స్టార్ట్ చేసాం, బట్ అది అంత వర్కౌట్ అవ్వలేదు. లేదు, పిల్లల్ని టార్గెట్ చేద్దాం. ఏం చేయాలి? మేజర్గా పిల్లలు కావాలి. పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి కొంచెమైనా మిల్లెట్ అందించాలి అనుకొని చిక్కీస్ స్టార్ట్ చేసాం అనమాట. మిల్లెట్ చిక్కీస్, పీనట్ చిక్కీస్, పీనట్ విత్ మిల్లెట్ ఇలాగా స్టార్ట్ చేసాం. అది మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా అనిపించింది ఇంకేమైనా చేయాలి. పిల్లలు అసలు ఇంకా నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా వాళ్ళని. అంటే చూడగానే పిక్ చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు షాప్కి వెళ్ళగానే ఇది కావాలంటే అది వాళ్ళు చూసి టీవీలో యాడ్ చూసి దాన్ని కొనేసుకుంటారు అనమాట. సో నేను అనుకున్నాను ఎవరైతే నా స్టాల్ దగ్గరకు వచ్చినా, మా దగ్గరకు వచ్చినా పిల్లలు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలంటే చాక్లెట్స్ చేయాలనిపించింది. మిల్లెట్ చాక్లెట్స్ వితౌట్ షుగర్. ఓకే, సో కోకోస్ తెచ్చి దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసి మళ్ళీ దాంట్లో మిల్లెట్స్ వేసి ఇట్స్ లైక్ జాగరీ, కంప్లీట్గా జాగరీ వేసి ఇలా ఒక చాక్లెట్ చేస్తే ఇట్స్ లైక్ సూపర్ రెసిపీ అయిందనమాట. మిల్లెట్ చాక్లెట్ ఫైనల్గా. ఎస్, మిల్లెట్ చాక్లెట్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఇంకా. అండ్ చిన్న చిన్న కిరాణా షాప్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, స్కూల్లో బర్త్డేస్ అయితే ఇలాంటివన్నీ మేము స్కూల్కి వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడి మీ స్కూల్కి మిల్లెట్స్ ప్రమోట్ చేస్తాము. ఇట్స్ లైక్ 2023 అనుకున్నాం అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ ఎలాగైనా సరే కొంతమందికైనా చేద్దాం, ప్రిన్సిపల్ని టార్గెట్ చేద్దాం అని చెప్పేసి అనుకొని ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటే
తినేది పిల్లలు, అవును కానీ అది డబ్బులు పెట్టేది పేరెంట్స్. అవును, ఆ డబ్బులు పెట్టే వాళ్ళకు కూడా ఒక పర్సన్ కావాలి కదా, వాళ్ళు కూడా మన ఇండైరెక్ట్ కస్టమర్స్. ఎస్. సో వి వెంట్ టు ప్రిన్సిపల్ డైరెక్ట్లీ, ఆస్క్డ్ దెమ్, మేము ఈ ప్రోడక్ట్స్ ఇస్తున్నాము, పేరెంట్స్కి చెప్పండి, పిల్లలకి ఈ చాక్లెట్స్ ఇవ్వమని చెప్పండి, ఎవరి బర్త్డే అయినా, పిల్లల్లో బర్త్డేస్ ఏదైనా సరే మేము డిఫరెంట్ వెరైటీస్తో చేసిస్తాము అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ఒకటి స్కూల్స్లో స్టార్ట్ చేసామన్నమాట. గ్రేట్ స్ట్రాటజీ అండి. సో ఇంకా దాని తర్వాత చాక్లెట్స్ స్టార్ట్ చేసి కొన్ని స్కూల్స్ టార్గెట్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ పెద్ద పెద్ద ఎక్స్పోస్, హైటెక్స్ ఎక్స్పో అని, కాగజ్ నగర్, విజయవాడ, ఎక్స్పోస్ అన్ని ఆర్గనైజేషన్స్ నుండి మనకు సపోర్ట్ చేశారు, ఉమెన్ ఎంటర్ప్రెనర్ అని. అక్కడ నుండి వెళ్ళి అక్కడ హైటెక్స్ ఎక్స్పో అందులో స్టాల్స్ పెట్టి మంచి సేల్ ఉండే టైంలో ఒక కలెక్టరేట్ నుండి ఒక కాల్ వచ్చింది నాకు. ఏమన్నారండి? కాల్ చేసి, మ్యామ్ వీఆర్ లైక్ విత్ యువర్ ప్రోడక్ట్స్, మీరు ఒకసారి విజిట్ చేయండి మా ఆఫీస్ అని చెప్పి కాల్ చేస్తారు. అంటే ఐఎమ్ లైక్, వీళ్ళెందుకు నన్ను పిలుస్తున్నారు, నాకేంటి వీళ్ళెందుకు కాల్ చేశారు అసలు అని నేను ఒక సర్ప్రైజింగ్ లో ఉండే. అక్కడ నుండి మా హస్బెండ్ ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళి మాట్లాడిన తర్వాత మీ చిక్కీస్ చాలా బాగున్నాయి, మేము ఆల్ ఓవర్ గవర్నమెంట్ కి మాకు సప్లై కావాలి, అంగన్వాడీ పిల్లలు, అంగన్వాడీ పిల్లలకి ఇట్స్ లైక్ న్యూట్రిషన్, అందులో మొరింగా పౌడర్ వేసి వాల్యూ యాడెడ్స్ చేసి మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పారనమాట. ఐఎమ్ లైక్ వా. ఎలా అనిపించిందండి ఆ మూమెంట్ ఆఫ్ కాల్? ఫస్ట్ థింగ్ ఏంటంటే నమ్మలేదు నేను. ఓకే, అంటే అసలు ఇది నిజమేనా, ఇది నిజమేనా అసలు అంటే ఎవరైనా చెప్పలేము, కొంతమంది ఎదుగుతున్న టైంలో ట్రాప్ చేయాలని చూస్తుంటారు, డెఫినెట్ గా కావాలని మన టైం వేస్ట్ చేయడానికి ఇలాంటివి కూడా ఏమైనా ఉండొచ్చు అన్న అదొక కాన్సెప్ట్ లో ఉన్నాను. అండ్ ఇట్స్ లైక్ అగ్రిమెంట్ అవి ఇవి అన్ని చూసేసరికి ఐ వాజ్ లైక్ షాక్డ్. అసలు నాకేనా ఈ ఆర్డర్ ఇచ్చారు, అది ఇంతమంది పిల్లలకి సప్లై చేయాలి, నేను ఎక్కడైతే పిల్లల్ని టార్గెట్ చెయ్యాలి అని నా మనసులో అనుకున్నాను, నాకు తెలియకుండానే వాళ్ళే మీ కస్టమర్స్, లక్షల మంది పిల్లలు నా కస్టమర్స్ అయ్యారు. గ్రేట్. చాలా 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 బాగా అనిపించింది నాకు. ఎంతమందికి ఇచ్చినా ఇవ్వకున్న ఆనందం, పిల్లలకి ఇస్తున్నాను అన్న ఆనందం నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా దాంతో మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోయారు నా బిజినెస్లో. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు అప్పటి వరకు నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, నాతో ఇద్దరు ఉన్నారు. దాని తర్వాత మొత్తం టోటల్ ఫ్యామిలీ అన్ని వదిలేసుకొని ఎంతమంది ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారండి? మా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి చేస్తున్నారు, మొత్తం అందరం కలిపి చేస్తున్నాం అన్నమాట బిజినెస్. ఓకే, ఇట్స్ లైక్ నాకు అనిపించింది ఇప్పుడు నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, ఇన్ కేస్ నాకేమన్నా అయితే మీన్స్ బిజినెస్ ఒడిదొడుకులు ఏమన్నా అవుతే ఇంతమంది వదిలేసుకొని వచ్చారు, అది చాలా భయం అనిపించింది. అంటే నన్ను నమ్మి వచ్చారు. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ వచ్చింది, జస్ట్ ఒక్క కాంట్రాక్ట్ కి మనము ఇలా అయిపోతే ఇంకా ఎక్కువ వస్తాయి. అవును, అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి, వీళ్ళు సరిపోరు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసాము, ఇప్పుడు వాళ్ళు జాబ్స్ కూడా వదిలేశారు. ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మళ్ళీ అనుకున్నాను, లేదు ఇలా కాదు, యూ గెట్ ఇన్ టు యువర్ జాబ్స్, మీరందరూ ఎవరి జాబ్లకు వాళ్ళు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా, నేను ఒక ఇంకా 2-3 వర్కర్స్ని పెట్టుకొని నేను చేసుకుంటాను, నాకు టైం ఇవ్వండి, ఒక 1 year 2 years టైం ఇవ్వండి, నేను సెట్ రైట్ అయ్యాను అని నాకు తెలిసినప్పుడు ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాను అనమాట. ఏమన్నారండి అలా చెప్పగానే? అంటే ఏం కాదు, మేము ఉన్నాం కదా. ఎస్ మీరున్నారు, బట్ భయం ఉంది. ఎందుకంటే వీఆర్ స్టార్ట్అప్స్, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, చాలా అనుభవజ్ఞులు ఉన్నారు ఇందులో, మనము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో జస్ట్ ఒక కొంచెం హోల్డ్ అవుదాము, చేసుకుందాం, ఈ వర్క్ మనం చేపిద్దాము, దాంతోపాటు మనది కూడా కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా మళ్ళీ ఎవరి వాళ్ళు గెట్ బ్యాక్ అయ్యారనమాట 6 monthsలో. దాని తర్వాత నేను నా వర్క్ నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. ఓకే, అండ్ ఎట్ లాస్ట్ ఈ కాంట్రాక్ట్స్ ఇవి స్టాల్స్ అన్నీ ఓకే అయిపోయాయి. అండ్ నౌ ఆ ఆర్గనైజేషన్ నుండి నన్ను ఒక YBI బూట్ క్యాంప్కి నామినేట్ చేశారనమాట. ఓకే, ఇట్స్ లైక్ 35 years లోపు వాళ్ళనందరినీ లండన్ లో, ఇది ఇక్కడ కాదు, ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్, మనం ఓన్లీ తెలంగాణలోనే ఉన్నాం. అవునవునవును, నాకు తెలియదు, అంటే మీ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ వరకు రీచ్ అయింది. గ్రేట్. ఎక్కడో మారుమూల గ్రామంలో అంబులెన్స్ సౌండ్ కి భయపడుతూ లోపలికి వెళ్ళి ఎక్కడో దాక్కున్న కీర్తన నేను లండన్ వరకు వెళ్ళొచ్చానంటే ఇట్స్ లైక్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనేనా ఇదంతా చేసింది? అదే ఒకవేళ ఒక జాబ్ చేస్తూ ఉంటే
ఏం చేసేదాన్ని, జస్ట్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి వచ్చేసి పిల్లల్ని చూసుకొని ఉండేదాన్ని. అవును ఇంత ఘనత సాధించడానికి ఒక ఆలోచనేనా? అవును, ఒక జస్ట్ చిన్న ఒక చిన్న రవ్వ. అందుకే అంటారు కదా ఐడియా చేంజెస్ లైఫ్ అని. ఒక చిన్న అలా ఐడియా అనిపిస్తుంది జీవితాన్ని అన్నమాట. మార్చేస్తుంది. సో అవుట్ ఆఫ్ 500 members కంట్రీ వరల్డ్ వైడ్, ఇట్స్ నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ ఇండియా, ఇట్స్ లైక్ వరల్డ్ వైడ్ లో 500 members ని సెలెక్ట్ చేశారనమాట. YBI బూట్ క్యాంప్, యూత్ బిజినెస్ ఇంటర్నేషనల్, 35 years లోపు వాళ్ళని మాత్రమే. సో అందులో నామినేట్ చేసి చెప్పారనమాట నాకు, ఇలా మిమ్మల్ని నామినేట్ చేశామంటే ఓకే ఏముంది నామినేట్ చేశారంట అన్న ఆ స్టేజ్లో ఉండే అనమాట నేను. దాని తర్వాత అవుట్ ఆఫ్ 500 నుండి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, అండ్ బిజినెస్ గ్రోత్, ఏజ్, ఇలాంటివన్నీ వెళ్ళేసరికి 30 members షార్ట్ లిస్ట్ అయ్యాం. ఓకే, అందులో కూడా మీరు ఉన్నారా? అందులో కూడా నేను ఉన్నాను. ఓ ఓకే. అందులో కూడా నేను ఉన్నాను. అండ్ ఇండియా నుండి ఐఎమ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఉమెన్, తెలంగాణ నుంచి కూడా. తెలంగాణ నుండి కూడా. సో నాతో పాటు ఇంకొక అబ్బాయి ఫ్రమ్ ఔరంగాబాద్ అనమాట. ఓకే, ఆ అబ్బాయి అగ్రికల్చర్ బిజినెస్ అవుతుంది కూడా. అతను నేను ఇద్దరు నామినేట్ అయ్యామన్నమాట అక్కడికి. ఐఎమ్ లైక్ అసలు అనిపిస్తుంది నాకు ఇంటర్నేషనల్, నేను అప్పటి వరకు ఇంకా ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు నేను. ఓకే, నాకు చాలా భయం వేస్తుంది, అసలు నేను వెళ్ళగలుగుతానా, నేను మాట్లాడగలుగుతానా, వీఆర్ మనం మొత్తం తెలంగాణ, మనం మొత్తం తెలుగు భాష మనది, అక్కడ కంప్లీట్ ఫారినర్స్, మనం అంతా ఇంగ్లీష్ మనం మాట్లాడలేము అన్న అది అనిపిస్తుంది నాకు. అందరు అన్నారు యూ కెన్ టాక్ వెల్ అది ఇది అని అన్నారు, కానీ నాకు భయం వేస్తుంది చాలా. సర్లే చూద్దాం ఎంతవరకు వెళ్తామో తెలీదు, విల్ ట్రై. అవును అన్నట్టుగా ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఆర్గనైజేషన్ వాళ్ళు దే ఆర్ లైక్ చాలా నమ్మకం నా పైన, అంత నమ్మకం పెట్టుకొని నన్ను ఇంతవరకు నామినేట్ చేసి అంత దూరం పంపిస్తున్నారు. ఇట్స్ లైక్ 1 rupee కూడా తీసుకోలేదు, నాట్ ఈవెన్ దే హ్యావ్ టేకెన్ 1 rupee. వాళ్ళు నామినేట్ చేసి అంత దూరం పంపిస్తున్నారు, ఎలాగైనా సాధించాలి అని ఇక్కడ అనుకొని వెళ్ళాను. ఓకే, ఆ 30 members ఆల్ ఓవర్ వరల్డ్ నుండి 30 countries నుండి వచ్చారు అందరు. కెన్యా ఒకరు, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చారు అక్కడ. సో 5 days ఉన్నాం మేము లండన్ లో. 5 days ఉన్నాం. 5 days వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు మాకు, అంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, మీ ప్రోడక్ట్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఇలాంటి మంచి మంచి ట్రైనింగ్స్ ఇచ్చారు మాకు. గ్రేట్, చాలా బాగా అనిపించింది మాకు. ఎందుకంటే ఇక్కడ మనకి అంత ట్రైనింగ్ తీసుకుంటామేమో కానీ దానికి ఎన్ని డబ్బులు అవుతాయో తెలియదు. అవును, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్కి చాలా ఖర్చుతో కూడుకుంది. అలాంటిది మేము అంత దూరం, అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దగ్గర మేము ట్రైన్ అయ్యామంటే వి ఫెల్ట్ రియలీ లక్కీ. చాలా లక్కీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో వీఆర్ హ్యాపీ. అండ్ ఎట్ ద టైమ్ 4th day రోజు మాకు అక్కడ అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రజెంటేషన్ ఇవ్వాలి, పిచ్ డెక్, మా బిజినెస్ గురించి మొత్తం చెప్పాలి, అండ్ నెక్స్ట్ 5 years లో ఏం చేయాలనుకుంటున్నాం, మీ విజన్ ఏంటి, విజన్, ఇవన్నీ చెప్పాలన్నమాట వాళ్ళకి. ఇట్స్ లైక్ 3 rooms అండ్ జడ్జెస్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ లైక్ ప్యానిక్ ఆ టైం, చాలా ప్యానిక్ గా ఉండింది నాకైతే. మనం గెలుస్తామా, అసలు అవుతుందా మనతో, ఏంటి మిల్లెట్స్ మనది. అక్కడ ఏంటంటే అందరూ టెక్నాలజీ ఇలాంటివన్నీ ఉన్నాయి, డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ బిజినెసెస్, అన్నీ చాలా మంచి మంచి బిజినెసెస్ వాళ్ళు 30 members కూడా. ఆ మొత్తంలో నాది ఒక్కదాన్ని ఫుడ్, డిఫరెంట్ కేటగిరీస్. సో నాకు అనిపించింది మనం ఫుడ్ లో ఉన్నాము. నాకు అనిపించింది అనమాట, మిల్లెట్ ఫుడ్, ఎక్కడో మిల్లెట్ ఫుడ్స్ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తే అసలు వీళ్ళకి నచ్చుతుందా ఏంటి అన్న ఆ ఫీల్ లో నాకు అనిపించింది. బట్ నాకు అనిపించింది ఎన్ని టెక్నాలజీస్ కనిపిస్తే ఏంటి, కనిపెడితే ఏంటిది, ఇట్స్ నాట్ లైక్ ఓల్డ్, ఇట్స్ బెటర్. మనకి ఏదైనా మన లైఫ్ బాగుండి మనం హెల్త్ బాగుంటే ఎన్నో టెక్నాలజీస్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకు అక్కడ బిల్డ్ అయింది. ఈ 30 మంది బాగుండాలి అంటే ఫస్ట్ మనం తీసుకునే ఆహారం బాగుండాలి. ఎస్, దట్స్ వాట్ అక్కడ అనిపించింది నాకు. మీరు 30 టెక్నాలజీస్ చేస్తున్నారు, ఇట్స్ లైక్ అన్ని చాలా హైప్, ఇట్స్ కాస్ట్లీ, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఇవన్నీ పెట్టవచ్చు. ఫుడ్ బాగుండాలి ఫస్ట్, హెల్త్ బాగుండాలి ఫస్ట్, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ చేయొచ్చు కదా అనిపించింది. దెన్ ఐ ఫెల్ట్ ఎస్, నా ప్రోడక్ట్ ఓకే, నా ప్రోడక్ట్ కూడా టెక్నాలజీతో తక్కువ ఏం కాదు, ఐ కెన్ డూ.
నేను మాట్లాడగలుగుతాను, చేస్తాను అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి అంత పిచ్చింగ్ అంతా ఇచ్చాను. అందరికి అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ టైంకి ఐఎమ్ లైక్ ఫీలింగ్ నేను గెలుస్తాను, ఖచ్చితంగా నేను గెలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అన్న కాన్ఫిడెంట్లో నేను ఉన్నాను అనమాట. అంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే తంది ఫుడ్ మేబీ 50-50 ఛాన్సెస్, వీఆర్ టెక్నాలజీ మాకే వస్తుంది అంటే అలా కూడా వాళ్ళు అనలేదు. దే ఆర్ లైక్ పొలైట్, బట్ వాళ్ళకి ఒక చిన్నగా అనిపించింది అనమాట. ఇక్కడో ఊరు మనం ఇట్లా ఏంటంటే ఇండియా నుండి వస్తే వాళ్ళకి ఏంటంటే మనం బ్యాక్వర్డ్ లాగా కనిపిస్తాం వాళ్ళకి. అవునవును. అలా అనేసరికి నాకు కొంచెం ఎందుకో డిప్రెషన్ గా అనిపించింది. జడ్జిమెంట్ టైంకి బయటకు వచ్చేసాను నేను. ఇంకా దాని తర్వాత జడ్జ్ నా దగ్గరికి వచ్చి పిలిచి తీసుకెళ్ళి అక్కడ నించోపెట్టి యు ఆర్ ఆల్సో ద ఫైనలిస్ట్ అని చెప్పారు. ఓ సూపర్. ఐ ఫెల్ట్ ఆ రోజు నాకు మీరు నమ్మరు, బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుండి ఆ రోజు అనిపించింది మన అది అంటారు కదండి శాంతి. ఇట్స్ లైక్ చాలా బాగా అనిపించింది. ఆ ఫీల్ చాలా బాగుంది. అంటే మన దేశం కాదు, మన వాళ్ళు లేరు, మన చుట్టుపక్కల వాళ్ళు మన వాళ్ళు కాదు, ఈ ఫుడ్ వీళ్ళకి తెలియదు, అయినా కూడా మనల్ని నమ్మారు. మనల్ని నమ్మి మన ప్రోడక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని వాళ్ళు నమ్మారు కదండి. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నాకు లైఫ్కి ఒక అర్థం. ఎస్ ఎగ్జాక్ట్లీ, చాలా బాగా అనిపించింది. అంటే నేను చేసిన పని ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఏమనుకున్నా సరే ఐ క్యాన్ డూ, నేను చేస్తున్నాను, చేసేది కూడా కరెక్టే అని నాకు అనిపించింది అనమాట. నాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎట్ లాస్ట్ అక్కడ కూడా విన్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయ్యాను నేను. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సూపర్. అదే విధంగా అంటే పిల్లల్ని టార్గెట్ చేయడము, మీ కారణం నుంచి నెక్స్ట్ 1 by 1 స్టెప్ మీకు రెస్పాన్స్ అయితే మీరు చూసారు. అండ్ పిల్లలు అన్నారు కాబట్టి, అండ్ అదే విధంగా మీరు ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ కరోనాలో 3 months బేబీని దూరం పెట్టినప్పుడు అండ్ ఆ మూమెంట్ ఎలా ఉంది, అండ్ అప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే అప్పుడు 3 months బేబీ, ఇట్స్ లైక్ మిల్క్ ఫీడింగ్ బేబీ తను. అవును. ఆ టైంలో అనిపించింది అప్పుడు మదర్ చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. అప్పుడు అనిపించింది భగవంతుడు తినని ఎందుకు ఇచ్చాడు, ఈ టైంలో తనని నాకు దూరం ఎందుకు చేశాడు, అండ్ ఇప్పుడు నేను వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, పాప పరిస్థితి ఏంటి అని చాలా క్వశ్చన్స్ రేస్ అయ్యాయి అప్పుడు. అంటే కొంతమంది అంటారు కదండి, పాప వచ్చింది, ఇలాంటిది వచ్చింది, ఇలాంటివి లైక్ చాలా బాధ వేసింది. అంటే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని అంటుంటారు, కానీ అందరి దగ్గర ఇంకా లేదండి, ఇంకా వెనుకబడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ చాలా బాధ వేసింది నాకు. బట్ ఇప్పటికే అనిపిస్తుంది తనే నా లక్. అవును, తన వల్ల నేను ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది. తన వల్ల తను వచ్చింది, తను దూరం అవ్వడం వల్ల నాకు బాధ ఏంటో తెలిసింది. దాన్ని దగ్గరికి తీసుకోవాలి, ఇంకా తన వల్ల ఇంకా గ్రోత్ ఉంటుంది నాకు అని అనుకున్నాను. కాబట్టి ఐ ఫెల్ట్ అప్పుడు బాధ వేసింది, బట్ బాధలో కూడా ఆనందం ఉంటుందని తర్వాత తెలిసింది నాకు. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎలాగంటే బిజినెస్ డబ్బుల కోసమే కాదు, కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి, సెల్ఫ్ రెస్పెక్ట్ నుండి కూడా పుట్టిన బిజినెసెస్ కూడా ఉంటాయి అని అనిపించింది నాకు. అండ్ అదే విధంగా ఇప్పుడు చాలా మనం చూసుకున్నట్లయితే ఏ బిజినెస్ అయినా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అండ్ మీరు చేసే మిల్లెట్ బిజినెస్కి ఈ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఉపయోగపడుతుంది కాదు, నడుస్తుంది దానిపైనే. మనము ఇంటింటికి వెళ్ళి చెప్పలేము, అవును తినండి ఇది ఇస్తున్నాము బాగుంటుంది, వీ కాంట్ సే దట్, వీ హ్యావ్ టు ప్రూవ్ దెమ్. ఎలాగంటే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ రావడం వల్లే ఇప్పుడు ఇన్ని బిజినెసెస్ ఇంత హైప్లో ఉన్నాయి. అసలు ఇంత క్రేజ్ రావడానికి కారణమే డిజిటల్ ప్లాట్ఫామ్. దాన్ని నమ్ముకోవాలి మనము. ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, అంతే. నాకు డిజిటల్ ప్లాట్ఫామ్ తోటే అన్నీ తెలిసాయి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఒక ఆర్గనైజేషన్స్ ఉంటుంది, మనకు హెల్ప్ చేస్తారు, లోన్స్ వస్తాయి, ప్రతిదీ డిజిటల్ ప్లాట్ఫామ్లోనే నేర్చుకున్నాం మనం. దాన్ని యూజ్ చేయడంలోనే ప్రతిదీ ఉంది. మంచికి యూజ్ చేసుకోవచ్చు, చెడుకి కూడా యూజ్ చేసుకోవచ్చు, రెండు ఉన్నాయి. అదే విధంగా మీరు చేసేది మిల్లెట్స్ కాబట్టి మిల్లెట్స్ మీకు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, అండ్ మీకు ఏమైనా రైతుతో కాంటాక్ట్ ఉందా, అంటే లైక్ పండించే అవి ఎలా పండిస్తున్నారు అదంతా ఒక్కసారి మేడం. మిల్లెట్స్ స్టార్టింగ్ అయితే నార్మల్గా షాప్స్లో తీసుకునేదాన్ని. అప్పుడు
అప్పుడు జస్ట్ కొంతమంది సప్లయర్స్ని పట్టుకొని ఇక్కడ నుండి వస్తాయి అక్కడ నుండి వస్తాయి అలా తీసుకునేదాన్ని. దాని తర్వాత FBOs తోటి కాంటాక్ట్ అయ్యాను నేను. దాని తర్వాత SHG ఉమెన్స్ కూడా కొంతమంది. సో అక్కడ నుండి కరీంనగర్, ఆదిలాబాద్ ఇలాంటి స్టేట్స్ నుండి మనకి మంచి మంచి మిల్లెట్స్ వస్తాయి అనమాట. బాగుంటుంది, అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా బాగుంటాయి అనమాట. ట్రైబల్ ఏరియా నుండి వస్తే ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా ఉపాధి పొందుతారు. అవును, అక్కడ నుండి తీసుకుంటే మనకి డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకు కూడా తక్కువ పడుతుంది, తక్కువ రేట్స్ ఉంటాయి మనకి. సో స్టార్టింగ్ అయితే ఇనిషియల్గా మేము దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు చాలా మంది FBOs ఉన్నారు, మీరు సేల్ చేస్తారు. ఎస్ ఇప్పుడు ఏంటంటే మనకి మిల్లెట్స్ ఒకటే కాదు, మిల్లెట్స్ తో పాటు ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సింది. ఓన్లీ మిల్లెట్స్ అమ్మే వాళ్ళకి రైతు ఒక్కటి సరిపోతుంది. మనకు అలా కాకుండా గ్రెయిన్స్ ఉన్నాయి, మళ్ళీ బెల్లం, ఇట్లా నెయ్యి, ఇలాంటివన్నీ ఉన్నాయి. లైక్ ఇవన్నీ మనం ఊరు నుండి మంచి కరెక్ట్గా వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటే వాళ్ళు బెనిఫిట్, మనము బెనిఫిట్. అవునవును, అదొక్కటి నమ్ముకొని FBOs తోటి కాంటాక్ట్స్ పెంచుకొని కొంతమంది ట్రైబల్ దగ్గరికి వెళ్ళి మనం పర్సనల్గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మేము ఇంత క్వాంటిటీ మేము తీసుకుంటాము కాబట్టి ముందే వాళ్ళకు కొంత అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకు కొంచెం నమ్మకం ఇచ్చి మేము తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో అంటే ప్రతిరోజు ఎంత సేల్ అవుతుందండి మీ మాది ఈ ప్రజెంట్ 80,000 70,000 పర్ డే ఇలా ఉంటుంది మా కౌంటర్. అండ్ డిఫరెంట్ మోడ్స్, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ. ఇలా ఇప్పుడు దసరా దివాళీ టైంలో ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ సేల్. అండ్ ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుంది. అండ్ మేము ఇప్పుడు గిఫ్టింగ్ కూడా రెడీ చేస్తున్నాం అన్నమాట. దసరా దివాళీకి ఇప్పుడు గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తారు, హెల్దీ గిఫ్ట్స్ ఇస్తాం మేము. ఈ ఒక కాన్సెప్ట్తో మేము చాలా కార్పొరేట్ కంపెనీస్కి కానివ్వండి, అండ్ స్కూల్స్ యాజమాన్యం కానివ్వండి, ఇప్పుడు August 15th ఆ రోజు ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది రెస్పాన్స్. అండ్ అదే విధంగా డెలివరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ చేస్తున్నారు లేదంటే పర్టికులర్ ఒక ఏరియా వరకు కవర్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ వరకు 2023 వరకు ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ ఇంతవరకు చేసాం. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ చేస్తున్నాం. అన్ని షిప్పింగ్స్ అవుతున్నాయి. మొత్తం DTDCతో మేము కొలాబరేట్ అయిపోయి ఎక్కడైనా పార్సల్ పంపించేస్తున్నాం అనమాట. అండ్ అదే విధంగా లైక్ మీకు ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఈ బిజినెస్ ఇనిషియల్ టైంలో రెస్పాన్స్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? ఇట్స్ లైక్ 2 different modes. Yes, 2 different modes. నీకెందుకు నుండి నువ్వే చేయాలి, ఇక్కడ నువ్వే చేయాలి. ఈ 2 modes ఉండే, అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాను. సింపుల్ వర్డ్ అంతే. అండ్ అదే విధంగా ప్రాసెసింగ్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, ఇదంతా ఎలా జరుగుతుందండి? అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి? మొత్తం ఇక్కడే, కంప్లీట్గా అన్నీ ఇక్కడే. అన్నీ నా ఏరియాలో నా విజన్లోనే జరగాలి ప్రతిదీ. వై? బికాస్ ఇప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు, మనం ఏ ప్రోడక్ట్ అయినా ట్రేడింగ్ చేయొచ్చు, ఏదైనా అమ్మొచ్చు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్గా లేకపోతే ఏ ప్రోడక్ట్ నడవదు. అవును. సో ఐఎమ్ ఇంటు ద మ్యానుఫ్యాక్చరింగ్, సో ఐ హ్యావ్ టు గివ్ ద బెటర్ ఫుడ్. మా విజన్లోనే జరుగుతుంది. సూపర్వైజర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ నా దగ్గర వచ్చే ఉమెన్స్ మొత్తం హోమ్ మేకర్స్, కంప్లీట్ హోమ్ మేకర్స్ అందరూ. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండలేక కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో వర్క్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము ఇంటి దగ్గరే పని ఇస్తున్నాం. డైలీ వస్తారు, డైలీ వెళ్తారు. దే యూస్ టు ఫీల్ హ్యాపీ. ఏంటంటే ఇంట్లో వర్క్ లాగా అమ్మ, అక్క, చెల్లి ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. ఎంతమంది ఉన్నారండి ఎంప్లాయీస్? 25 members ఉన్నారు. 25 members ఉన్నారు. అండ్ అదే విధంగా అంటే ఫర్దర్గా మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే ఏ రకంగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందండి? సో మేము ఫ్రాంచైజీ మోడల్స్ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. విత్ ఇన్ 1-2 months ఆఫ్టర్ దసరా మేము ఫ్రాంచైజీ మోడల్స్కి వెళ్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఫ్రాంచైజీస్ ఉమెన్స్కి ఇవ్వాలి అని మేము టార్గెట్ చేసామన్నమాట. సో ఈ ఫ్రాంచైజీ మోడల్స్ వల్ల ఏమవుతుందంటే, ఫ్రాంచైజీ అనగానే బయటే పెట్టాలి, పెద్దగా పెట్టాలి, ఇన్ని డబ్బులు అవుతాయి అండ్ వాటికి ఇంత ఖర్చు చేయలేము మేము అని అలాంటివేవి రాకుండా మేము ఉమెన్ కేటగిరీ నుండి ఎవరైతే ముందుకు వచ్చి చేసే వాళ్ళకి ఫ్రీ ఫ్రాంచైజీ ఇస్తున్నాం మేము. ఫ్రీ ఫ్రాంచైజీ ప్లాన్ చేసామన్నమాట. సో దానివల్ల కొంతమంది అయినా ఉమెన్స్ బయటకు వస్తారు, హోమ్ మేకర్ నుండి ఆమె ఎంటర్ప్రెనర్ అని అంటారు అని ఒక విజన్ తోటి ఫ్రీ ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ లైక్ మేము అన్ని ప్రోడక్ట్స్ ఇస్తాము, వాళ్ళకి పర్సంటేజెస్ ఇస్తాము. సో వాళ్ళు కూడా సేల్ చేసుకుంటారు. ఇట్స్ లైక్ నెక్స్ట్ విజన్ మాది.
సూపర్ అండి, వెరీ గుడ్ ఐడియా. అండ్ దాంతోపాటు అంటే ప్రభుత్వం నుంచి ఇంకా ఎవరైనా కూడా ఈ మిల్లెట్స్ వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అంటారు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఉంటుంది ఎవరికైనా. అవునా. ఇంత చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇట్స్ లైక్ హ్యూజ్. సో మనం ప్రభుత్వం నుండి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ రావాలి అంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉండాలి. మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా లైసెన్సెస్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రెడీ చేస్తాం, రెడీ చేయగానే అది మార్కెట్లోకి వెళ్ళదు. దానికి బార్ కోడ్స్, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అండ్ స్టిక్కరింగ్, లేబులింగ్, ప్యాకింగ్ అండ్ ఎట్ లాస్ట్ దాన్ని ఇన్ని రెడీ చేసుకొని కూడా వెళ్తే కూడా మనకి ఒక పెద్ద సూపర్ మార్కెట్లో పెట్టాలంటే ఆ సూపర్ మార్కెట్కి అమౌంట్ అదే అవన్నీ చూస్తే అనిపిస్తుంది ఎంతోమంది బయటికి వచ్చే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు దీనివల్ల. అంటే ఒక ప్రోడక్ట్ 5 రూపాయలు ఉందనుకోండి, అవును, ఆ 5 రూపాయలు ఒక షెల్ఫ్లోకి వెళ్ళి ఉండాలి అని అంటే 50,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. ట్రూ, 50,000 ఖర్చు చేయాలి. దానికోసం చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి, ఏం చేయాలి అర్థం కాదు. ఈ చిన్నగా లోకల్ మార్కెట్లోనే మిగిలిపోవాలా, మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్తాము? ఇట్స్ లైక్ క్వశ్చన్ మార్క్. ఎస్, దీనికి ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉండుంటే ఇంకా ఇంత చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు వస్తారు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. వాళ్ళకు ఒక సపోర్ట్ కావాలి ఫస్ట్ థింగ్. అవును. అలాగా. అండ్ అదే విధంగా ఎవరైనా కూడా ఇంకా ఈ వ్యాపారాన్ని చూస్ చేసుకోవాలి అంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు చాలా చూస్తున్నాం, జాబ్ కన్నా ఎక్కువగా ఒక వ్యాపారాన్ని నడిపించాలి అన్న ఆలోచనతోటి ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీ జర్నీ, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న బిజినెస్ నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండడం బెటర్. ఇన్ కేస్ స్టార్ట్ చేశారంటే వదలకుండా ఉండాలి. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ చేయకుండా మీరు జాబ్లో ఉంటే ఇట్స్ ఓకే, ఫైన్, దానికి ఏ ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ స్టార్ట్ చేశారంటే నెవర్ స్టెప్ బ్యాక్. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా నెవర్ స్టెప్ బ్యాక్. దెన్ యూ కెన్ ఎలాగైనా సక్సెస్ అవుతావు 5 yearsలో. ఓకే. అండ్ ఫైనల్గా మహిళలకి ఎవరికైనా కూడా ఒక మంచి అడ్వైస్ ఇవ్వాలి అంటే చాలామంది ఇప్పుడు మీరు అన్న ఒక వర్డ్ నన్ను చాలా బాగా ట్రిగర్ చేస్తుంది, చావునే తట్టుకున్న దాన్ని ఇంకా ఇవి నాకేంటి అని. అండ్ అలా ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక మూమెంట్ వాళ్ళు స్ట్రగుల్ చేసే ఉంటారు, కానీ అక్కడే ఆగిపోతూ ఉంటారు. అక్కడి నుంచి బయటికి రావాలి అంటే నాకంటూ నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్న మహిళలు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారండి? ఒక రీజన్ చెప్పకూడదు. ఇట్స్ లైక్ నేను మదర్ని, నేను కోడల్ని, నేను అత్తని, ఇలాంటి కారణాలు చెప్పకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చెయ్యాలి అని అనుకుంటే అసలు ఎలాంటి రీజన్స్ ఉండకూడదు. యూ హ్యావ్ టు డూ. నువ్వు మదర్ అయినా చెయ్యొచ్చు, నువ్వు పేరెంట్ అయినా చెయ్యొచ్చు, నువ్వు కోడలువైనా చెయ్యొచ్చు, నువ్వు అత్తవైనా చెయ్యొచ్చు. ఇదొకటి. అండ్ ద సెకండ్ థింగ్, ఒకరిని డామినేట్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం నీకున్న విలువల్ని కాపాడుకుంటూ చేస్తూ వెళ్తే యూ కెన్ డూ. ఒకరు చేస్తున్నారు అని పోటీ పడి చేయకూడదు. నిదానం, ప్రధానం, స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క స్టెప్ వేసినా సరే స్టెప్ ఆగకుండా వేస్తే చాలు. అండ్ అదేవిధంగా మీరు చెప్పిన ఈ నాలెడ్జ్ ప్రకారంగా అండ్ చాలా మందికి కూడా మిల్లెట్స్ గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అదే నేను ర్యాపిడ్ ఫైర్లో అడగాలనుకుంటున్నాను. సో ఓకే, మిల్లెట్స్ని ప్రతిరోజు తినొచ్చా? యా షూర్. మైదా తింటున్నారు కదా చాలా మంది, అదెందుకు అడగట్లేదు క్వశ్చన్? మిల్లెట్స్ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? డెఫినెట్లీ, ఓకే, ఖచ్చితంగా అవుతుంది. అండ్ అదేవిధంగా మిల్లెట్స్ అంటే పర్టికులర్గా ఈ వయసు వాళ్ళే తినాలి అన్నట్టు ఉంటుందా? ఏ వయసు వాళ్ళైనా మనం మిల్లెట్స్ తినొచ్చా? ఏ వయసు వాళ్ళైనా తినొచ్చు, బట్ ఇట్స్ లైక్ అ డిఫరెంట్. అంటే కొంతమందికి చిన్న పిల్లలకి కొన్ని అరగవు, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కొన్ని మిల్లెట్స్ సూట్ అవుతాయి. పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ సూట్ అవుతాయి. అండ్ చాలా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కొన్ని మిల్లెట్స్ సూట్ అవుతాయి. అలా ఏది సూట్ అవుతుందో వీ కెన్ తెలుసుకోవచ్చు. దాన్ని బాడీని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఒకసారి తిన్నప్పుడు, 2 సార్లు తిన్నప్పుడు అది మన బాడీ ఓన్ చేసుకుంటుందా లేదా అన్నది తెలుసుకొని మనం ఆ మిల్లెట్స్ యూస్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ తింటే వెయిట్ తగ్గుతుందా? వెయిట్ తగ్గడం మీన్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, గుడ్ కొలెస్ట్రాల్తో మంచి వెయిట్తో ఉంటారు. ఓకే. అండ్ మిల్లెట్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉందా? నథింగ్, నో.
నో ఎలర్జీస్ లాంటివి ఏమీ లేవు మిల్లెట్స్లో. ఇట్స్ లైక్ ఫైబర్, అది చాలా ప్రోటీన్, దాని నుండి ఎలర్జీస్ ఎందుకు వస్తాయి? ఏమీ రావు. అండ్ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది అంటున్నారు, నిజమేనా? యా, ఇట్స్ ట్రూ. ఇట్స్ లైక్ దాన్ని వండుకునే విధానంలో ఉంటుంది. ఫస్ట్ థింగ్, మిల్లెట్స్ అనగానే రా మిల్లెట్స్ తినలేము అండ్ డైరెక్ట్గా వేసుకొని తినలేము, దాన్ని నానబెట్టాలి ఎక్కువసేపు. ఇట్స్ లైక్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనము ఓన్ చేసుకోగలిగితే వీ కెన్ డూ. మిల్లెట్స్ పోషక విలువల్లో బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇవి ఉన్నాయని ఎలా రిలేట్ చేసుకోవాలి? కార్బోహైడ్రేట్స్, మేజర్గా కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్స్ మిల్లెట్సే ఎక్కువ. ఇప్పుడు గోధుమల్లో కానివ్వండి, గోధుమల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది, బట్ బియ్యంలో ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్. ఇట్స్ లైక్ తినగానే చాలా ఎనర్జీగా ఉంటుంది మనకి, బట్ దాన్ని గ్లూకోజ్ పెంచుతుంది బాడీలో. ఇలాంటివన్నీ ఉన్నాయి బియ్యం, గోధుమల్లో, దానివల్లే కొన్ని ప్రాబ్లమ్స్. అండ్ మిల్లెట్స్ తినాలి అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటారు? వండుకోవడానికి బద్ధకం అండి. అంతేనా? అంతే. అండ్ అలాగే కొంతమంది టేస్ట్ అంటారు, కానీ అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వండుకునే విధానం బట్టి. థ్యాంక్ యూ మేడం. అండ్ నిజంగా ట్రూలీ ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్తాను. అండ్ ఇప్పటి వరకు చాలామందిని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక బిజినెస్ ఆంటర్ప్రీనియర్గా ఎదగడానికి చాలామంది చెప్పిన రీజన్ ఏంటి అంటే, నాకు అది ఇంట్రెస్ట్, అది ప్యాషను, నేను అందులో రాణించాలి అని అనుకున్నారు. కానీ ఫర్ ఎ చేంజ్, ఒక లైఫ్ని చేంజ్ చేసింది ఒక ఐడియా అంటే ప్రాక్టికల్గా చూపించడానికి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటాను. బికాస్ ఒక సిచ్యువేషన్ నుంచి ఆ ఆలోచన రావడం, అది కూడా ఒక సర్వీస్ మోడ్ లాగా మీరు స్టార్ట్ చేసి అండ్ ఇప్పుడు దాన్ని ఒక బిజినెస్ మోడల్లా క్రియేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జోక్. అండ్ సూపర్ జర్నీ అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీ ప్రాజెక్ట్ ఇంకా చాలా పెద్దగా అయ్యి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ 5 yearsలో మేము ఒక 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.